సెట్ ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ సెట్ బి. అంటే ఏ అనేది బికి ప్రాపర్ సబ్సెట్ కావాలంటే సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఏ అనేది బికి ప్రాపర్ సబ్సెట్ కావాలంటే బిలో ఎలిమెంట్స్ ఏముండాలి, ఏలో ఉన్న ఎలిమెంట్స్తో పాటు ఇంకా అదనంగా ఎలిమెంట్స్ ఉండాలి. కాబట్టి ఏలోని ఎలిమెంట్స్ ఏమున్నాయి 1 2 3, దీంతో పాటు అదనంగా ఎలిమెంట్స్ ఉండాలి అంటే 4. కాబట్టి ఇప్పుడు ఏ అనేది బికి ప్రాపర్ సబ్సెట్ అవుతుంది. సెట్ ఏ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ సెట్ బి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కనుగొందాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఏలో అండ్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటో రాద్దాం. ఏలో మరియు బిలో కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ 1 కామన్ ఎలిమెంట్ 1, అదే రకంగా 2 అనేది రెండింటిలో ఉన్నది, ఇది కూడా కామన్ ఎలిమెంట్. 3 అనేది కూడా రెండింటిలో ఉన్నది కాబట్టి ఇది కూడా కామన్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి చూసినప్పుడు సెట్ ఏ అనేది ఏ సెట్లోని ఎలిమెంట్సా బి సెట్లోని ఎలిమెంట్సా? కాబట్టి ఏ సెట్లోని ఎలిమెంట్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆప్షన్ జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దీనిలో ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్.